అమ్మా అర్జెంట్ రా అమ్మా. ఏంట్రా ఏంటి ఈ కంగారు? రా అమ్మా, నేను చెప్తా కదా ముందు. ఏంట్రా? నన్ను చూడు, ఏదైనా తేడా తెలుస్తుందా? అమ్మా బాగా చూడు. నాలో ఏమైనా తేడా కనిపిస్తుందా? హ్యాపీ న్యూస్ అమ్మా, భూమి బద్దలైపోయే అంత హ్యాపీ న్యూస్. ఏంటమ్మా అలా చూస్తున్నారు? నువ్వు నాయనమ్మ కాబోతున్నావే. ఎలారా? ఎలా అంటే నేను నాన్నని కాబోతున్నా కాబట్టి. ఎలారా? ఎలా అంటావేంటమ్మా? వృంద ప్రెగ్నెంట్ కాబట్టి. అదే ఎలారా? ఎలా ప్రెగ్నెంట్ అంటే ఏం ఈ బాల్ తనకి తగలరా చూడ తగిలి వికెట్ పడిపోయింది. అదే నేను అడుగుతున్నాను. ఏం మాట్లాడుతున్నావురా? ఓకే, మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. నాకు చిన్న అవకాశం ఇవ్వండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు మీరు నన్ను క్షమించాలి. మీతో ఒక చిన్న అబద్ధం ఆడాను. యాక్చువల్లీ వృందాకే ప్రాబ్లం. తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదమ్మా. ఆ ప్రాబ్లం చెప్తే మీరు తనతో పెళ్లి ఒప్పుకోరని చెప్పి ఆ ప్రాబ్లం నాకుందని చెప్పానమ్మా. నేను చెప్పేది అర్థమవుతుందా? అలా వస్తారేంటే? ఒరే కృష్ణ, ఇప్పటికిప్పుడు కదా భలే వెళ్ళావురా. నేను చెప్పేది నిజమే. నేనేం కథ చెప్పట్లేదమ్మా, నిజం చెప్తున్నాను. ఏది నిజం? పిల్లలే పుట్టే అవకాశం లేని నీ భార్య కడుపు రావడమా? బంతి తగిలి వికెట్ పడిపోయిన నువ్వు తండ్రి కావడమా? ఏం మందు పెట్టిందిరా? ఒక ఆడదాని కోసం మరీ ఇంత దిగజారాలా? చివరికి ఎవరో బిడ్డని నీ బిడ్డని చెప్పుకునే అంత హీన స్థితికి దిగజారి చేసింది కదరా భగవంతుడా. అమ్మా, ఎవరి బిడ్డకి ఇలాంటి పరిస్థితి రాకూడదు తండ్రి. నేనేం పాపం చేశాను? గొయ్యి తీసి గడ్డి కప్పానన్న సంగతి మర్చిపోయి లాంగ్ జంప్ చేసి మరి దూకానమాట. ఈ గోతి నుంచి బయటికి రావాలంటే నాకున్న ఒక్క ల్యాడర్. డాక్టర్ ఎక్కడమ్మా? సార్ మీకు తెలీదా, ఆయనకి యాక్సిడెంట్ అయి కాలువలో పడిపోయారు. ఏ కాలంలో? ఇప్పుడు కాలువలో లేరు, హాస్పిటల్లో కోమాలో ఉన్నారు. కోమాలోనా? మా వాడు కామన్ నుంచి ఎప్పుడు బయటకు వస్తాడు సార్? రిటర్న్ ఎప్పుడో చెప్పడానికి మీ ఎవడెళ్ళింది క్యాంపుకి కదయ్యా, కోమలోకి. కోమలోకి వెళ్ళిన వాళ్ళు రిటర్న్ రావడం అంటే ఒకళ్ళు వారం రోజుల్లో రావచ్చు, నెల రోజుల్లో రావచ్చు, లేదంటే అటు నుంచి అట్టి వెళ్ళిపోవచ్చు కూడా. బట్ వీ షుడ్ నాట్ లూజ్ అవర్ హోప్స్. అతనికి సెన్సెస్ బాగా పనిచేస్తున్నాయి. ఒకవేళ మనం బాగా మోటివేట్ చేస్తే త్వరగా రికవర్ అవడానికి అవకాశం ఉంది. మోటివేషన్ అంటే ఏంటి సార్? మీరు 3 Idiots సినిమా చూసారా? 3 Idiots చూడలేదు, కానీ ఈడియట్ సినిమా 3 సార్లు చూసాను సార్. అందులో వాళ్ళ ఫ్రెండ్ కోమలకి వెళ్ళినప్పుడు అమీర్ ఖాన్, మాధవన్ చాలా కష్టపడతారు చూసారా? అలా మ్యూజిక్. గుడుగుడు కొంచెం గోవిందా, టార్చర్ ఇట్లా ఉంటుందా? నేనే పడ్డా ఈ గొయ్యి, నా కోసం నే తవ్విందా? నేనే తెచ్చిన లక్ష్మీ బాంబు నా చేతుల్లో పేలి పంపకుని పంటిందా? కృష్ణ బృందా విహారీ ఏది దారి సందేహంతో చూపించయ్యపోతా పూరి. ఏం చేస్తున్నావు? మూత్ర సిపిఆర్. నీ బొంద, అది నీటిలో మునిగినోడికి, కోమాలో ఉన్నాడు కాదు. దడ దడ పిల్ల గోపాల, నా బాధట్ట చెప్పాలా? ఎత్తి ఎత్తి హెలికాప్టర్ షాట్లు ఆడేస్తున్నారు ధోనిలా. లెఫ్ట్ రైట్ వాయిస్తున్నది పల్లె పల్లె, నా బతుకే పంజాబీ డోలా. కృష్ణ బృందా విహారీ ఏది దారి సందేహంతో చూపించయ్యా పోతా పూరి. కృష్ణ బృందా విహారీ ఏది దారి సందేహంతో కుండల్ని కదిలించే శక్తి సంగీతానికి ఉంది. మియా ఖలీఫా చూసి ఎందుకు ఏడుస్తాడ్రా? ఇది మియా ఖలీఫా కోసం కదరా, వాడు బుర్జ్ ఖలీఫా కోసం. ఏయ్, చూడరా, బుక్స్ కోసం డబ్బులు అడిగితే బట్టలు ఇమ్మన్నాడు రా దరిద్రుడు. వీడికి అన్ని కారుతున్నాయిరా, కోమ నుంచే బయటికి రావట్లేదు. తనని మీరు చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి. తనకి కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు తాగరా ప్లీజ్ రా. తను పంపించాడా? ఇది తన కోసమో నీ కోసమో కాదు, బేబీ కోసం. ఫ్రంట్ కి పోలేను, బ్యాక్ కి రాలేను, జాయింట్ వీల్ ఎక్కి చిక్కా రబ్బా రబ్బా. కింద చూస్తే ఫైరు, పైన చూస్తే ఎయిరు. మెక్సికన్ పెప్పర్. ప్రపంచంలో దీనికంటే కారమైంది ఏది ఉండదు. ముక్కలో పెడితే లే, 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 లే,
డేయ్ ఇడు కావాలన్న కోమ నుంచి బయట రావట్లేదురా ఇడికి ముక్కులో కాదురా ఏంట్రా కింద పడుతున్నారా ఇది మాత్రం బాగా చెయ్యి విందు మెడిసిన్ మర్చిపోకు. ఆగిపోయిందేంట్రా సంపేస్తావురా వాడు లేచాడురా లేచాడేంద్రా లేచిపోయినా వాడు రే నేను హెల్ప్ చేయడానికి తీసుకొస్తే చంపేస్తావరా? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు పోలీసులకి ఫింగర్ ప్రింట్స్ తో కూడా క్లీన్ చేస్తున్నారా పవర్ ఇష్యూ. విందు ప్లీజ్ రా, నేను డాక్టర్ని కలిశాను. హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంట. నా మాట విను, ఈ టైంలో జాగ్రత్తగా ఉండాలి. నీకు తోడు అవసరం. కనీసం డెలివరీ అయినంత వరకు తోడుంటాను. ఒక్కసారి నా మాట విను. వద్దు అన్నప్పుడు వదిలేయాలి బ్రో. తనకి తోడుగా నేనుంటా. డెలివరీ అయ్యేంత వరకు కాదు, తన బిడ్డకు తండ్రిగా తనకి తోడు నీడ అన్ని నేనే. కృష్ణ, దయచేసి వెళ్ళిపో. నీకు నిజంగా మా సేఫ్టీ ఇంపార్టెంట్ అయితే ప్లీజ్ నాకు కనపడకు. నన్ను ప్రశాంతంగా బతకని. ఏంట్రా చిన్న నువ్వు? తప్పు అది చేస్తే శిక్ష మనం అనుభవించాలా? తప్పు నాదన్న ఒప్పుకో కదమ్మా. నువ్వు అమ్మవు కదా. మనల్ని వద్దనుకునే వాళ్ళని కావాలనుకోవడం పిచ్చితనరా. పిచ్చిదేమ్మా తను. మనం ఎంత బాధ పెట్టినా ఒంటరిగా తను శిక్షించుకుంటుంది. తనకి నేను కావాలమ్మా. అది అర్థం కావట్లే తనకి. అర్థం కానిది నీకురా. ఆడది అదే అంత ధీమాగా ఉంటే మగాడివి నీకేమిట్రా? పంపిందిగా విడాకులు, సంతకం పెట్టే. పీడ విరగడవుతుంది. సంతకాలతో తెచ్చేసుకోవచ్చమ్మా. ఇంత ఈజీ ఆ రిలేషన్స్ అంటే. ఒక నిజాన్ని అబద్ధం అని చెప్పడమే కష్టం అనుకున్నాను, కానీ ఒక అబద్ధం అని చెప్పడం కూడా ఎంత కష్టమని నాకు ఇప్పుడు అర్థమైందమ్మా. అమ్మా నాకు సమస్య ఉందని చెప్పినా ఆ అమ్మాయి జీవితం ఏమైపోతుందని ఆలోచించుకుంటే నాకు పెళ్ళైతే సరిపోతుంది అనుకున్నాం. ఇప్పుడు తనకి సమస్య అంటే మాత్రం ఎందుకమ్మా ఇంత అహం? అది అబద్ధమని నువ్వన్నావు కదరా. అది నిజమని నమ్మినప్పుడు తన విషయంలో జరిగింది నిజమని ఎందుకు నమ్మలేకపోతున్నావు అమ్మా? నేను చెప్పేది అమ్మవి నువ్వే నమ్మనప్పుడు ఇంకెవరు నమ్ముతారమ్మా నన్ను? అమ్మ నీకు విషయం చెప్పనా? నాకు నేనంటే నేను కాదు, నేనంటే మీరిద్దరు. ఈ బాల్ తనకి తగలరా చూడ తగిలి వికెట్ పడిపోయింది. ఈ టైంలో మనకి పిల్ల కాదు, పిల్ల తల్లైనా పర్వాలేదని స్టేజ్కి వచ్చేసాం. మన అబ్బాయికి ప్రాబ్లం ఉన్నా వాళ్ళ అమ్మాయికి నచ్చాడని తెలిసి వెంటనే ఒప్పేసుకున్నారంట. మీ అమ్మాయి కడుపు లోపల పెరుగుతున్న బేబీ అమ్మా. అమ్మ నువ్వే నాకు మాట అంటే పౌరుషం పొడుచుకొస్తుందే. ఒక ఆడదాని కోసం మరీ ఇంత దిగజారాలా? ఈ వయసులో నాకు నేనంటే నేను కాదురా, మీరే. నా కోడలికి ఇప్పుడు నీకంటే నా అవసరమే ఉంది. పద.